గడ్డి జ్యూస్ అదేవిధంగా వీట్ గ్రాస్ మీద మనతో మాట్లాడడానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రిఫ్ ఖాన్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సో ముఖ్యంగా గత కొంతకాలంగా మనం చూసుకుంటే ఇటు ప్రధాన వార్తాపత్రికలు కానీ సోషల్ మీడియా కానీ మీడియాలో ఇప్పుడు తాజాగా ఏంటంటే ప్రజలందరూ కూడా గడ్డి జ్యూస్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే జంక్ ఫుడ్స్ తినడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా నేచురల్గా వస్తున్న ఆహార పదార్థాల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ముఖ్యంగా గడ్డి జ్యూసు ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, ఎందుకు తీసుకోవాలి, ప్రజలు దీనినే ఎందుకు ఎక్కువగా తీసుకుంటున్నారు మార్నింగ్ పూట, ఇటు స్థూలకాయం అని ఊబకాయం అని ప్రజలందరూ తీవ్ర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒక రిటైర్డ్ శాస్త్రవేత్త అదేవిధంగా ప్రొఫెసర్గా ఏం చెప్తారు సార్ దీని మీద? ఇప్పుడు ముందుగా దీన్ని వీట్ గ్రాస్ జ్యూస్ అంటాం. అంటే గోధుమ గడ్డి. ఈ గోధుమ గడ్డిలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీని ప్రాముఖ్యత బాగా తెలుసు. యాక్చువల్గా ఏమంటే మనకు గోధుమలే మనకు మంచి ఫుడ్. మనకు రైస్ ఎట్లనో గోధుమలు కూడా అట్లా నార్త్ ఇండియాలో ఎక్కువ మంది వేరే దేశాల్లో కూడా ఆహార పదార్థంగా తీసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి, గోధుమలో కూడా మంచి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, శక్తివంతం ఉంది కదా మనకు తెలుస్తుంది. ఇది మన గత చాలా శతాబ్దాల నుంచి మనకు ముందు నుంచి లిటరేచర్ కూడా చెప్తుంది గోధుమల వలన అంత ఉపయోగం ఉంది. అదే గోధుమల నుంచి వచ్చే గడ్డి అంటే లేత నారు కూడా దీన్ని పరీక్షిస్తే దీన్ని కనుక జ్యూస్ ఫ్రెష్గా తీసుకుంటే ఎంత ప్రయోజనం ఉందో అంత విలువ మనకు ఇప్పుడు తెలుస్తుంది. దీన్ని ఇంపార్టెన్స్ విలువ తెలిసిన వాళ్ళు దీన్ని రోజు తీసుకుంటున్నారు, తీసుకొని దీని లాభాలు పొందారు. ఆ తర్వాత దీనివల్ల బెనిఫిట్స్ వలన వాళ్ళ చాలా ప్రయోజనం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్న ప్రజెంటు డైలీ లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. కంటిన్యూస్గా స్ట్రెస్సు, తర్వాత స్ట్రెయిన్ యువతరంలో కానీ ఈ ఎంప్లాయీస్ చేసేవాళ్ళు కానీ ఇది చాలా ముఖ్యంగా ఫీల్ అయిపోయి ఎక్కువగా ఓవర్ వెయిట్, మీరు అన్నట్టు ఒబిసిటీ, ఆ తర్వాత ఈ ఒబిసిటీని తగ్గించుకునే దానికి రకరకాలుగా మనం చేస్తున్నాము, అయినా కొద్దిగా కావట్లేదు. మనం చెప్పడం ఏమంటే మన శ్రేయోభిలాషులకు ఇప్పుడు మీరు ఇంతవరకు ఎన్నో ఇంగ్లీష్ మందులు, అల్లోపతిక్ మందులు వాడింటారు. ఇప్పుడు దానికి బదులుగా ఇప్పుడు ట్రై చేసే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ని తీసుకొని మొదలుపెట్టండి. మీకే తెలుస్తుంది ఇది ఎంత చక్కగా ఉంటుందో, అఫోర్డబుల్, అందులో నేచర్కు ఇది కంఫర్టబుల్, ఆర్గానిక్గా చేస్తున్నాము కాబట్టి దీనివలన అంత బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు వీట్ గ్రాస్ జ్యూస్ అనేది తీసుకుంటే చాలా మంచిది. ఇది ముఖ్యంగా ఏమంటే మనం ఎంటీ స్టమక్ అంటే పరకడుపునే తీసుకోవాలి. మనకు ఏదైనా పరకడుపునే మనకు ఇది బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ అన్నీ తీసుకుంటే, ఎందుకంటే మనం రాత్రి డిన్నర్ చేసిన తర్వాత కనీసం 10 గంటల గ్యాప్ ఉంటే మనకు అన్ని ఆర్గాన్స్ అవయవాలు ఎట్లా పనిచేస్తున్నాయి ఇది అనేది మనకు ఈ బ్లడ్ రిపోర్ట్లో కానీ యూరిన్ రిపోర్ట్లో కానీ మనకు తెలుస్తాయి. కాబట్టే మనకు ఏదైనా పరకడుపు ఎంటీ స్టమక్ మీద ఇది మన వీట్ గ్రాస్ మనం తయారు చేసుకొని ఫ్రెష్గా ఒక 30 ml మనం తాగుతూ ఉంటే మంచిది. ఇది ఒకేసారి తాగకుండా ఒక మధ్యలో ఒక 2-3 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి ఒక 2-3 సిప్పుల్లో మనం తాగితే మంచిది. ఇది తాగిన తర్వాత కూడా దీని ఎఫెక్ట్ ఇంకా బాగా పనిచేయాలంటే ఒక 20 నిమిషాల వరకు మనం ఏం తీసుకోకూడదు. మనం ఏమంటే మనం అందరూ అంటారు కదా, ఏదన్నా మనం ఫస్ట్ ఏం చేయాలంటే దాని తర్వాత ముందు ఏం చేయాలా, ఇది కూడా అంతే. మీరు వీట్ గ్రాస్ తీసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల వరకు మళ్ళీ ఛాయ్ తాగడం కానీ పాన్ కానీ ఇట్లాంటివి చాలా అలవాట్లు ఉంటాయి. కాబట్టి మనం వెంటనే టిఫిన్ తినకుండా 20 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. అంటే దీని మోడ్ ఆఫ్ యాక్షన్ చాలా బాగా పనిచేస్తుంది, అది మనము గమనించాలి. ఇక వీట్ గ్రాస్ జ్యూస్ మనం జ్యూస్ చేసుకునేది చాలా ఈజీ, చాలా ఈ మనం దీంట్లో ఏం కష్టమేది ఉండదు. మనం ఇంట్లో మిక్సీ వాడే అలవాటు ఉంటుంది. కాబట్టి ఈ వీట్ గ్రాస్ అనేది మనకు అందుబాటులో వీట్ గ్రాస్ యూనిట్ నుంచి తెచ్చుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఆ మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం చేసేస్తే జ్యూస్ తయారవుతుంది. దీన్ని ఫిల్టర్ చేసేస్తే ఆ నురగంత పైన ఉండేసి మనం చిక్కగా ఈ జ్యూస్ అనేది మన గ్లాసులో వస్తుంది, అది మనం తాగాల. ఇది మనకు చాలా సులువైంది. ఇంకా ఏమంటే ఆ జార్ కూడా మనం ఒకటి సపరేట్గా దీనికోసమే పెట్టేసుకుంటే, ఎందుకంటే మనం ఇండ్లలో మనం జార్ వాడాలంటే అన్ని మసాలాలు, గరం మసాలాలు రోజు అది వాడుతుంటాం కాబట్టి అది మనం ఎంత కడిగినా కొద్దిగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా ఒక జార్ పెట్టేసుకుంటే మనం వీట్ గ్రాస్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీట్ గ్రాస్ కూడా మనకు హోమ్ లెవెల్లో కూడా మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఓపిక ఉంటే. లేదు అనుకుంటే మనకు ఇక్కడ నేచర్స్ గోల్డ్
ఇట్లా బండ్లగూడ జాగీర్లో జవాద్ అలీ వారు యూనిట్ నడిపిస్తున్నారు. అక్కడ నుంచి కనుక మనం తెప్పించుకోవచ్చు. మీరు ఫోన్ మీద ఆర్డర్ ఇస్తే ర్యాపిడో ద్వారా ఇంటికి డోర్ డెలివరీ కూడా వస్తుంది. లేదు అంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఎప్పుడైనా 24 అవర్స్లో ఎప్పుడైనా వచ్చినా మనం తీసుకెళ్ళి మీరు ఫ్రెష్గా చేసుకోవాలి. ఇప్పుడు వీట్ గ్రాస్ని తీసుకున్న తర్వాత జీర్ణశక్తి ఎట్లా మెరుగుపడుతుంది అంటారు? ఎట్లా పనిచేస్తుంది జీర్ణశక్తి? డెఫినెట్గా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది వీట్ గ్రాస్ జ్యూస్ అనేది ఒక లిక్విడ్ ద్రావణం కాబట్టి ఇది గ్రీన్ బ్లడ్. ఇప్పుడు మనకు రక్తం ఎట్లయితే రెడ్ కలర్లో ఉంటుందో, రక్తం ఏంటంటే మనకు మనిషిలో శక్తినిచ్చేది రక్తం, అట్లాంటిది ఇది గ్రీన్ బ్లడ్ అంటున్నాం కాబట్టి, ఎందుకంటే ఇది గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి ఈ వీట్ గ్రాస్ వాడిన దానివల్ల మనకు డెఫినెట్గా అపటైట్ అంటే మన జీర్ణశక్తి డెఫినెట్గా మనకు బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే మనకి ఏదైనా సమస్యలు ఉంటే మలబద్ధకం కానీ ఇట్లా ఇండైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు తగ్గిపోతాయి. మనకు ఈ డైజెస్టివ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది, డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా బాగా రిలీజ్ అవుతాయి. కాబట్టి జీర్ణకోశ వ్యవస్థ కూడా చాలా బాగా మంచిగా మన గట్ అంటే మన జీర్ణకోశంలో ఉండే గట్లో మనకు మంచిగా మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి మనకు డెఫినెట్గా ఈ జీర్ణశక్తి బాగుంది దానివల్లనే మనకు దీని రిజల్ట్ బాగా కనపడుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకున్న తర్వాత మీరు ద్రావణం అన్నారు కాబట్టి ఈ ద్రావణాన్ని వీట్ గ్రాస్ని తీసుకున్న తర్వాత ముఖ్యంగా హిమోగ్లోబిన్ శాతం ఎట్లా పనిచేస్తుంది, ఎంత శాతం ఉంటుంది, అదేవిధంగా రక్త ప్రసరణ శరీర భాగాలలో ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు హిమోగ్లోబిన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ బ్లడ్లో కంటెంట్. ఈ హిమోగ్లోబిన్ కంటెంట్ ఉండాల్సిన స్థాయి కన్నా తక్కువ ఉంటే మనం రక్తహీనత అంటాం, అనిమిక్ అంటాం. ఈ అనిమిక్ వలననే మనిషికి వీక్నెస్, తర్వాత నీరసము అదంతా వస్తుంది. కాబట్టి ఈ బ్లడ్లో ముఖ్యంగా ఏమంటే ఈ ఆడవాళ్ళలో సమస్యలు ఎక్కువగా అనిమిక్ ఉంటారు, వాళ్ళకు హిమోగ్లోబిన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, అంటే ఐరన్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. అదే జెంట్స్కి అయితే కొద్దిగా బెటర్ ఉంటుంది. కాబట్టి ఇది ఉండాల్సిన స్థాయి కన్నా మనకు హిమోగ్లోబిన్ కానీ తక్కువగా ఉందంటే మనకు చాలా సమస్యలు వస్తాయి, మనకు వీక్నెస్ వస్తుంది, దాని తర్వాత డిసార్డర్స్ వస్తాయి. కాబట్టి ఈ ఎప్పుడైతే వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకున్నామో దానివల్ల మనకు ఈ హిమోగ్లోబిన్ కంటెంట్ బాగా పెరుగుతుంది, ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. ఇది నేను చెప్పడమే కాదు, తీసుకున్న వాళ్ళ దగ్గర రిజల్ట్ తీసుకొని మనం ఫీడ్బ్యాక్ ద్వారా మనం వాళ్ళ ముందు ఎంత ఉంది ఈ బ్లడ్ కంటెంట్ అనేది బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఈ వీట్ గ్రాస్ చూసిన 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ డెఫినెట్గా ఈ హిమోగ్లోబిన్ కంటెంట్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు ఇది ఆకుల నుంచి వస్తుంది కాబట్టి ఇది క్లోరోఫిల్ గ్రీన్ కలర్. ఇప్పుడు మనకు ఈ హిమోగ్లోబిన్ స్ట్రక్చరు బ్లడ్ స్ట్రక్చరు ఆల్మోస్ట్ ఆల్ మనకు ప్లాంట్ సెల్లో కానీ అనిమల్ సెల్లో కానీ సమానం ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉంటుంది. కాకపోతే మనకు ఈ ఆకుల్లో ముఖ్యంగా వీట్ గ్రాస్లో మెగ్నీషియం ఉంటుంది, అదే మన మనుషుల్లో వచ్చి ఐరన్ ఉంటుంది. అంతే తేడా, రెండుకి అది ఒక్కటే అన్నమాట మనకు తేడా. కాబట్టి దీంట్లో ఐరన్ కంటెంట్ పెరిగిన దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఐరన్ అనేది మనకు మెటబాలిక్ ఫంక్షన్స్కు, మనకు ఈ మనిషికి మనకు ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇవన్నీ ఉండేదానికి ఐరన్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్, చాలా దానివల్ల మనకు శక్తి వస్తుంది. ఇప్పుడు వీట్ గ్రాస్ని రోజుకు ఎన్నిసార్లు తీసుకోవాలంటారు? రోజు తీసుకోవాలన్నా లేకపోతే 2 రోజులకు ఒకసారి తీసుకోవాలన్నా లేకపోతే ఎట్లా సార్? ఇది మంచి ప్రశ్న, అందుకంటే అందరికీ ఈ డౌటే వస్తుంది. ఇది మనం డైలీ ఒక్కసారి తీసుకుంటే చాలు. ముఖ్యంగా అంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవాలి. తీసుకున్నప్పుడే దీని బాగా మంచిగా దీని రిజల్ట్, దీని క్వాలిటీ స్టాండర్డ్ బాగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అంటే సాయంత్రం తీసుకోకూడదు, లంచ్ టైంలో తీసుకోకూడదు. ఇంకా తీసుకున్నామంటే దానివల్ల మనకు ఎఫెక్ట్ తక్కువ అనమాట. దానివల్ల అదే మార్నింగ్, ఎందుకంటే మనకు రాత్రంతా మనం గ్యాప్ ఇచ్చింటాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మన శరీరంలో దీని పవర్గా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ఎంటీ స్టమక్కే మనం ఎర్లీ మార్నింగే ప్రిఫర్ చేయమంటాం. ఓకే. ఇప్పుడు గోధుమ గడ్డి యొక్క రూట్స్ అనేవి ఏం చేస్తారు? ఇప్పుడు పైన గడ్డి సేకరించిన తర్వాత జ్యూస్ మాదిరిగా చేసిన తర్వాత మిగిలిన వేర్లు ఉంటాయి కదా, కింద వేర్లు, అవి ఏం చేస్తారు? అంటే ప్రయోగశాలలో ఏమైనా తయారు చేస్తారా ఎట్లా? ఇప్పుడు ఈ వీట్ గ్రాస్ వలన మనకు దీంట్లో వేస్టేజ్ అనేది ఏం లేదు. ఇది ముఖ్యంగా గింజలు నానబెట్టి మనం వేస్తాం కాబట్టి మొలకలు వస్తాయి. ఈ మొలకలకు ఆధారంగా మనం నీటిని పీల్చుకునే శక్తికి కొద్దిగా రూట్స్కు సపోర్ట్ ఇవ్వాలంటే ముఖ్యంగా మనం వర్మీ కంపోస్టు, అదే వానపాముల ఎరువు, దాని తర్వాత మనం స్టెరిలైజ్డ్ కోకోపిట్ అంటే మనము ఇది కొబ్బరి పీచు, ఈ 2 ఎక్కువ వేస్తాం. కాబట్టి ఇవి వేసిన దానివల్ల అది మనకు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇది మొలకలు వేయగానే దాని నుంచి మనకు లేతగా
మొక్కలు వచ్చేసి లేత నారుగా పెరుగుతుంది కాబట్టి ఇది 7 days తర్వాత మనం ఎప్పుడైనా కోసుకోవచ్చు అనమాట, కోయచ్చు. అంటే 7 to 9 days లోపల మనకు వాడితే ఈ 4 ఆకులు ఉన్న ఈ నారులో చాలా మంచిగా దీంట్లో క్లోరోఫిల్ కంటెంట్ బాగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం జ్యూస్ చేసుకోమంటున్నాం. ఈ చేసిన తర్వాత కూడా ఈ లెఫ్ట్ ఓవర్ కట్ చేసిన తర్వాత గ్రీన్ వీట్ గ్రాస్ మ్యాట్ దాన్ని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఏమంటే ఒకటి పౌల్ట్రీ ఫీడ్గా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఈ గోధుమ గింజలు వేసి ఉంటాం కాబట్టి ఇంకా మనకు ఆ గోధుమ గింజలు దాని లోపల ఇంకా కొద్దిగా అలాగే కనపడుతుంటాయి కాబట్టి ఇది పౌల్ట్రీ ఫీడ్గా చాలా బాగా పనిచేస్తాయి, అంటే కోల్డ్ బాగా తింటాయి గింజలు. ఇంకోటి ఏమంటే ఈ పైన మనం 1 ఇంచు కట్ చేసి మనం పెడతాం కాబట్టి దీన్ని అనిమల్ ఫాడర్గా, అంటే మనకు పాలు ఇచ్చే ఆవులు కానీ గేదెలు కానీ మేకలకు కానీ ఇస్తే వాటిలో పాలు ఇచ్చే శాతం బాగా పెరుగుతుంది, మిల్క్ క్వాలిటీ పెరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మేము ఇక్కడ తీసుకెళ్ళిన ఈ వీట్ గ్రాస్ లెఫ్ట్ ఓవర్ మ్యాట్స్ మనం దీన్ని మళ్ళీ కంపోస్టింగ్ చేసేసి దానివల్ల మళ్ళీ గార్డెన్ కానీ లాన్స్ కానీ వేరే మనం మొక్కలకి వేసిన దానివల్ల వాటి పెరుగుదల కూడా బాగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మనం ఎన్విరాన్మెంట్గా దీన్ని మంచిగా రీసైకిల్ చేసేసి దీంట్లో మనం మళ్ళీ ఫర్దర్గా వాడుకోవచ్చు. అంటే దీంట్లో వలన ఏది మనకు 0% దీంట్లో వేస్టేజ్ అనమాట, ప్రతిదీ మనం యూజ్ చేయొచ్చు దీంట్లో. మనం అలాగే ఇంకా ఇది జ్యూస్ చేసిన తర్వాత మనకు పీచు వస్తుంది కదా, ఆ పీచు వచ్చింది కూడా ర్యాగ్ అంటాము. దీన్ని కూడా మనము దంత సమస్యలు ఉంటే నోట్లో నమలొచ్చు. దాని తర్వాత మనకు ఎక్కడైనా ఒంటి మీద గాయాలు కనుక కనబడితే ఈ తీసేసిన పీచు ఇప్పుడు మనకు అది కట్టేస్తే ఆ గాయాలు వూండ్స్ కూడా హీలింగ్ అవుతుంది. అంటే దీంట్లో అంత బాగా యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ కూడా అంత బాగా ఉంది అనమాట. అంటే చర్మ సౌందర్యాన్ని కూడా పనిచేసే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇప్పుడు మాకు అది కూడా ప్లాన్ ఉంది, కొందరితో సంప్రదిస్తున్నాము. ఈ వీట్ గ్రాస్తోనే ఈ టూత్పేస్ట్ తయారు చేయాలని, దాని తర్వాత ఫేషియల్ క్రీమ్ తయారు చేయాలని ఈ ప్రపోజల్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన తయారు చేసేవాళ్ళు సంప్రదిస్తున్నారు. ఇది ఇంకా వర్కౌట్ చేయాలా, చేసిన తర్వాత మనం వీట్ గ్రాస్ను తో టూత్పేస్ట్ ఎందుకు తయారు చేయకూడదు, అలాగే వీట్ గ్రాస్ వల్ల ఫేషియల్ క్రీమ్ కూడా తయారు చేసేయచ్చు. మనం ఇప్పుడు అలోవెరా జెల్ ఇట్లన్నీ వస్తుంది, ఇది కూడా ముందు ముందు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఇంకా అందరికీ రివీల్ చేయకూడదు కాబట్టి మేము ప్రపోజల్స్ అయితే ఉంది. నమస్కారం.